ప్రజలందరికీ తెలియాలి. 4th ఫిబ్రవరి భూమి పూజ జరగబోతున్నది. ఈ సంస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇప్పుడు ఇక్కడ 12 years బ్యాక్ ఏదైతే ఇప్పుడు మీరందరు ఇక్కడ ఉన్నారో ఇది రెంటెడ్ ప్రిమిసెస్లో జరగబోతున్నది. ఈ ఐసిఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది స్టూడెంట్స్కి తర్వాత ఆల్రెడీ క్వాలిఫై అయిన మెంబర్స్కి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క మెంబర్ సిపిఈ సెమినార్ అని ఉంటాయి. ఆ సిపిఈ సెమినార్ ఎవ్రీ ఇయర్ 60 hours అనేవి మ్యాండేటరీ. సో ఆ 60 hours అనేది కంపల్సరీ వాళ్ళు విన్న తర్వాతనే దే కెన్ సర్వ్ ద పీపుల్. సో ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ తర్వాత మీ అందరికీ ఆహ్వానం. 4th రోజు కంపల్సరీ అందరూ రావాలి, పెద్ద సంఖ్యలో వచ్చి ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలనేది నా మనవి. ఇప్పుడు కోచింగ్ ఫ్రీ ఇస్తారా మీరు? ఇది కోచింగ్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు ఐసిఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది ఇట్ ఈస్ నామినల్ ఫీజు ఉంటుంది. ఇట్ ఈస్ అన్ యాక్ట్ సెటప్ బై ద పార్లమెంట్. సో దీనికి ఏంటి అని అంటే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ కోర్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం 3 సార్లు పరీక్షలు జరుగుతాయి. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ 2 times ఉండే, మేలో ఉన్న తర్వాత సెప్టెంబర్లో ఉండే. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే జనవరిలో, తర్వాత మేలో, తర్వాత సెప్టెంబర్లో, అంటే దే హ్యావ్ డివైడెడ్ ఇంటూ 3. సో దీంట్లో ఏంటి అంటే సిబిటి ఫౌండేషన్కి అంటే ఇది ఓన్లీ పిల్లలకి శిక్షణ మాత్రమే కాదు, పిల్లలకి అడ్మినిస్ట్రేషన్, పిల్లల యొక్క రిజిస్ట్రేషన్, మళ్ళీ అదే కాకుండా ఒక్కసారి వాళ్ళు ఐపీసీసీ అని అంటారు, ఐపీసీసీ సిఏలో ఇంటర్ లాగా. సో ఐపీసీసీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఐటీటీ, ఓరియంటేషన్, జిఎంసిఎస్ అనేవి ఉంటాయి. సో అవనేవి ఇక్కడనే జరుగుతాయి. మనకు రాబోతున్న కరీంనగర్ కొత్త భవనం ఇప్పుడు ఇక్కడ కూడా జరిగేవి. ఇది మనకి రెంటెడ్ ప్రెమిసెస్, అది వచ్చేసి మన ఓన్ ప్రెమిసెస్. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ మంత్ ఒక సిపిఈ సెమినార్ జరుగుతుంది ఫర్ ఆల్ ద మెంబర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కి కూడా జరుగుతుంది. అది కూడా అక్కడ జరగబోతున్నది. ఇదేంటి అని అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. ఆఫ్టర్ హైదరాబాద్ ఓన్లీ కరీంనగర్ గాట్ దిస్ ఆపర్చునిటీ. మనకి ఒక సొంత ఇప్పుడు జరగబోయే భవన నిర్మాణం 10 కోట్ల ఫండ్ ఉంది. సో విత్ 10 crores విత్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దట్. సో అదేంటి అని అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఐఎంఏ హాల్ ఉంది మెడికల్ వాళ్ళది, లేకపోతే ఇంజనీర్స్ వాళ్ళకి ఒకటి ఉంటుంది. సో సేమ్ ఇప్పుడు కెమిస్ట్ భవన్ ఉంది. బట్ అవి కమర్షియల్ కానీ అట్లా అని నేను చెప్పను. బట్ ఇది మాత్రం ప్యూర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫినాన్స్ సెక్టర్. అంటే ఫినాన్స్కి సంబంధించిన స్టూడెంట్స్కి, ఫినాన్స్కి సంబంధించిన ప్రాక్టీషనర్స్కి, సిఏస్కి, సిఏ మెంబర్స్కి అందరికీ మేమే కొన్నాం. ఇది వచ్చేసి హౌసింగ్ బోర్డ్ వాళ్ళు ఆప్షన్ పెట్టారు. సో ఆప్షన్లో మేము ప్రీబిడ్ 25 lakhs వేసి మేము బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయ్యి 32,000 per square yard, ఆల్మోస్ట్ 13.5 CR. ఓన్లీ స్టాంప్ డ్యూటీ మటుకే 1 crore 3 lakhs పే చేసాం గవర్నమెంట్కి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ పర్చేస్డ్ ల్యాండ్. గవర్నమెంట్ ఎటువంటిది ఏది ఇవ్వలేదు. 14.5 కోట్లు ఖర్చు పెట్టి మనం ఆప్షన్లో హౌసింగ్ బోర్డ్ నుంచి మనము కొనుక్కున్న ప్రాంతం ఇది. ఇదే సేమ్ ఇలాగే హైదరాబాద్ వాళ్ళు కూడా లాస్ట్ ఒక 3-4 months బ్యాక్ వాళ్ళు కూడా పర్చేస్ చేశారు. కూకట్పల్లిలో పర్చేస్ చేశారు హౌసింగ్ బోర్డ్ నుంచి. యా, రెగ్యులర్ బ్రాంచ్ అంటే ఇది చాలా పెద్దది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే పిల్లలకి ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ తర్వాత దే విల్ స్టార్ట్ సిఏ జర్నీ. లేదు అంటే డిగ్రీ తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలది ఇంటర్ అయిపోతుందో ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సిపిటి అంటే ఇంతకుముందు సిపిటి, ఇప్పుడు ఫౌండేషన్ అంటున్నారు. సో ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దే విల్ గెట్ బుక్స్. సో ఈ బుక్స్ అనేవి కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి అని అంటే క్రాష్ కోర్సెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మన ఇంజనీర్స్కి ప్రత్యేకంగా కాలేజెస్ ఉంటాయి, లేకపోతే డిగ్రీకి సపరేట్గా కాలేజెస్ ఉంటాయి, ఎంబీబీఎస్కి కాలేజెస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా సిఏ కోర్స్కి ప్రత్యేకంగా అట్లా కాలేజెస్ ఉండవు. అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. లేదు అని అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మాతో కలుపుకొని ఇప్పుడు మేమేంటి హైదరాబాద్ నేను చదువుకున్నప్పుడు హైదరాబాద్లో క్లాసెస్ విన్నా, హైదరాబాద్లో రీడింగ్ రూమ్, లైబ్రరీ అవన్నీ నేను వినియోగించుకున్నా. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కరీంనగర్ ఒకటే కాదు, ఇప్పుడు కరీంనగర్లో ఎగ్జామ్ సెంటర్ పెడితే కరీంనగర్కి సిద్దిపేట నుండి వచ్చి రాస్తారు, సిరిసిల్ల నుండి వచ్చి రాస్తారు,
జగిత్యాల నుంచి వచ్చి రాస్తారు, మంచిర్యాల, రామగుండం, వేములవాడ. సో ఈ ప్రాంతాలందరికీ కరీంనగరే హబ్. ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు ఇక్కడ రీడింగ్ రూమ్ మీకు పక్కనే కనిపిస్తుంది. రీడింగ్ రూమ్ ఇది ఒక చిన్న సైజులో ఉంది, ఇది రెంటెడ్ ప్రెమిసెస్ కాబట్టి. ఇప్పుడు మీకు ఇప్పుడు మన హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్మాణించబోయే భవనంలో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్, అంటే చాలా పెద్దగా ఉంటుంది. దానికి స్టూడెంట్స్, చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరు ఎస్ట్వైల్ డిస్టిక్తో పాటు మిగిలిన జిల్లాల నుంచి కూడా వచ్చి వాళ్ళు వినియోగించుకోవచ్చు. స్టూడెంట్స్ అనేది ఎవరైతే సిఏ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళు. ఇది ఒకటే కాదు, ఓన్లీ పిల్లలకే కాదు, మాకు కూడా ఏదైతే సిఏ మెంబర్స్ ఉన్నారో కరీంనగర్ బ్రాంచ్లో 578 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఈ 578 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఈవెన్ వాళ్ళు ఉద్యోగాలు చేసినా లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్లో జనాలకి సంబంధించిన మీకు తెలిసిన జిఎస్టీ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ ఆడిట్స్, తర్వాత కంపెనీ ఇన్కార్పొరేషన్స్, టీడీఎస్ రిటర్న్స్, ఇవన్నిటికి సంబంధించిన సేవలు అందిస్తున్న ఈ 548 చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రతి నెల ఒక సిపిఈ సెమినార్ వినాలి. సిపిఈ సెమినార్ అంటే ఎట్లా, మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, నిన్న మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఈ బడ్జెట్ గురించి మేము కూడా ఒక సెమినార్ పెట్టుకుంటాం. సో దాని గురించి మేము విశ్లేషణ చేసుకొని దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని, సో ఇదంతా ఏంటి, మేమందరం ఓన్లీ సెమినార్ పెట్టుకొని వినడమే కాదు, ఇదంతా మళ్ళీ ఆన్ రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు నాకు సంబంధించిన పోర్టల్, ఎస్ఎస్పి పోర్టల్ కానీ ఇలా ఉంటాయి. సో ఆ పోర్టల్లో మళ్ళీ నాకు క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అట్లా ప్రతి ఒక్క చార్టెడ్ అకౌంటెంట్స్కి ఆ క్రెడిట్ అనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే వాళ్ళు జనాలకి సేవను అందించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ రోజుకు ఒక అమెండ్మెంట్ వస్తుంది, రోజుకు ఒక కొత్త విషయం వస్తుంది. సో ఇవన్నీ మేము తెలుసుకోవాలి. మేము తెలుసుకున్నామని చెప్పడానికి గల ఏకైక ఆధారం కానీ సాక్ష్యం కానీ ఈ సిపిఈ సెమినార్స్. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మన హౌసింగ్ బోర్డులో జరగబోయే భవనంలో ఇవన్నీ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీథింగ్, అంటే స్టూడెంట్స్కి సంబంధించింది అయినా లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్ వెల్ఫేర్ కోసం అయినా కానీ. తర్వాత ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరైతే కొంచెం పేద పిల్లలు ఉన్నారో లేకపోతే ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళకి సబ్సిడీలో కూడా జాయిన్ చేసుకునే, రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబోతున్నాయి వాళ్ళకి. ప్రైవేట్లో కూడా ఉన్నాయి కదా కోచింగ్ సెంటర్స్, ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు ప్రైవేట్ ఉంది. ప్రైవేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్నప్పుడు విజయవాడలో సూపర్విజ్ ఉంది, లేకపోతే గుంటూరులో మాస్టర్ మైండ్స్ ఉంది, లేకపోతే హైదరాబాద్లో శ్రీమేధ, లేకపోతే శ్రీమేధావి, చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా కోర్సెస్ ఇప్పుడు అయినాయి. నేను 2016లో క్వాలిఫై అయినా, అప్పుడు చెప్పినవి ఈ సంస్థలు. సో ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాలో మటుకు ఎట్లా అంటే కన్సెషన్ రేట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫైనల్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. గ్రూప్ 1లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సేమ్ అలాగే ఐపీసీసీలో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, గ్రూప్ 1లో 3, గ్రూప్ 2లో 3. ప్రైవేట్లో అనుకుంటే ఒక్క సబ్జెక్ట్కి 12,500, 10,000 ఉంది. దట్టు ఏంటి అని అంటే, అవి మనం వినాలి అని అంటే దే షుడ్ డెఫినెట్లీ ట్రావెల్. ఇక్కడ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి. కొన్ని చెన్నైలో ఉన్నాయి, కొన్ని విజయవాడలో, గుంటూరులో, లేకపోతే కొన్ని ముంబైలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రైమ్ అకాడమీ అని ఉంది, అది చాలా దూరం. సో అక్కడికి వెళ్ళలేరు. సో ఇప్పుడు పిల్లలందరూ ఏంటి, వర్చువల్గా వినడం స్టార్ట్ చేశారు, వర్చువల్ కోచింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఈవెన్ వర్చువల్గా తీసుకోవాలన్నా కానీ 12,500 ఒక్క క్లాస్. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి చెప్తారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే షుడ్ డిపెండ్ ఆన్ ఐసీఐ బుక్స్. ఇదేంటి అంటే సెంట్రల్. ఇది ఇప్పుడు ఈ సంస్థ, ఈ ఐసీఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది ప్రైవేట్ కాదు, అలా అని చెప్పేసి గవర్నమెంట్ కాదు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ సెటప్ బై పార్లమెంట్. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్. ఈ కోచింగ్